తులసి, ఒక్కదానివే వచ్చావే? రా లోపలికి వెళ్దాం. పర్లేదు వదినా. అరే, కాఫీ అయినా తాగదు పద. ఇప్పుడేం వద్దొదినా. మరేం కావాలంట? అదే ఏదో అవసరం ఉండే వచ్చుంటావు కదా. నువ్వు చూసావు కదా వదినా, మా ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఆయన చెయ్యని తప్పుకి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అందుకే దోషాలన్నీ పోయి ఆయన క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఇంట్లో 3 రోజులు పూజ చేస్తున్నాను వదినా. ఆ పూజకి నువ్వు ఖచ్చితంగా రావాలి. అయ్యో, దానికోసం నువ్వు ఇంత దూరం రావాలా తులసి? నువ్వొక్క ఫోన్ చేస్తే నేను వచ్చేదానిగా. నీకు ఫోన్ ఎందుకే? మెసేజ్ పెట్టినా ఎగేసుకుని వెళ్ళిపోతావు కదా. ఈసారి నువ్వు ఇంట్లోంచి కాలు బయట పెట్టావనుకో, ఊరుకోనేదే లేదు. తను మీ సొంత చెల్లెలండి. అయితే ఏంటి? నన్ను చెల్లనోడిని చేశారు కదా. అలా అంటావేంటన్నయ్య? ఏహే, ఇప్పుడు ఇది నీ ఇంటికొచ్చి 3 రోజులు తీర్థప్రసాదాలు తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇక్కడ నా పరిస్థితి ఏంటి? నేను పస్తులు ఉండాలా? ఇప్పటికే చాలా చిక్కిపోయాను అంటున్నారు అందరూ. కావాలంటే నేను రోజు వచ్చి మీకోసం వండి పెట్టి వెళ్తానండి. అవసరం లేదు. అదేమన్నా సత్యనారాయణ స్వామి వ్రతం అనుకున్నావా? నువ్వు వెళ్ళి కూర్చోడానికి? దానికున్న దరిద్రం కుజిదోషం పోవడానికి చేసుకుంటుంది. అది పోయేది లేదు, సచ్చేది లేదు. నువ్వు పోతే మాత్రం నా చేతిలో మాత్రం చచ్చూరుకుంటావు. పాపం, అంత దూరం నుంచి నా కోసం వచ్చిందండి. ఎవరు రమ్మన్నారే? నువ్వు రమ్మన్నావా? లేదు కదా. చెప్పింది విని సైలెంట్గా నోరు మూసుకొనుండు. లేదంటే నీకు పూజే మిగులుతుంది. పసుపు కుంకాలు మాత్రం పోతాయి. అన్నయ్య, ఏంటండి మీరు? నోటికి ఏదొస్తే అదేనా? తులసి ఎంత బాధపడుతుందో కొంచెమైనా ఆలోచించరా? పర్లేదు వదినా, నేను వెళ్తాను. చెల్లెలి చిరునవ్వే అన్నకి ఐశ్వర్యం అంటారు. మీరిలా చేయడం మనకి మంచిది కాదండి. పోవే, పెద్ద చెప్పొచ్చావు గాని దాని దోషమే దాని దరిద్రం. అది మనమెందుకు అంటించుకోవడం? పోనే. తులసి, ఏమైంది? అంత డల్గా వస్తున్నావేంటి? నీకేమైంది? అంతా ఓకే కదా? ముత్తైదులు వస్తానన్నారు కదా? నీకేం ప్రాబ్లం లేదు కదా? ఈ పూజ జరిపిస్తావు కదా? లేదొదినా, ఎవరు కూడా ఈ పూజకి సపోర్ట్ చేస్తున్నట్టుగా గాని నాకు కలిసి వస్తున్నట్టుగా కానీ అనిపించట్లేదు. ఎందుకో ఆయనని నేను బయటికి తీసుకొద్దామని చేస్తున్న ఈ పూజలో ఎవ్వరూ నాకు సహకరించేలా అనిపించట్లేదు. పోనీ ఒక పని చేద్దామా? నేను కూర్చోనా? నేను కూర్చుంటాను, సరిపోతుంది. సరేనా? లేదొదినా, అసలే నువ్వు కడుపుతో ఉన్నావు. పూజ జరిగేటప్పుడు లేస్తూ కూర్చుంటూ రకరకాల అది నీకు ఇబ్బంది అవుతుంది కదా. పర్లేదు తులసి, నీకోసం ఎన్ని ఇబ్బందులైనా పడతాను. నేను కూర్చుంటాను. లేదొదినా, నీ ప్రేమ నాకు తెలుసు. నా కోసం నువ్వేమైనా చేస్తావని తెలుసు. కానీ స్వామీజీ ఏం చెప్పారంటే కడుపుతో ఉన్న వాళ్ళు అసలు ఈ పూజ చేయకూడదు అని చెప్పారు. అందుకే నేను ఆలోచిస్తున్నాను.
మరిప్పుడెలా? వాణి వదనైతే తప్పకుండా వస్తుంది. ఆ తర్వాత అంతా అమ్మవారి దయ. అమ్మవారి మీద భారం వేసి మనం పూజ మొదలు పెడదాం వదినా. ఆవిడే ఏదో ఒక దారి చూపిస్తుంది. సార్ నేను వెళ్ళొస్తా. ఓకే, పూజ అవగానే కాల్ చేయి. ఆంటీ, అమ్ముందమ్మా. అమ్మ ఇంట్లో లేదా ఆంటీ? 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. సరే అమ్మా, నేను వెళ్తాను. ఉమ్. అవును, నువ్వెక్కడికమ్మా వెళ్తున్నావు? మీకు తెలుసు కదా ఆంటీ, అక్క చాలా ప్రాబ్లంలో ఉంది. తన జాతక దోషాలన్నీ పోయి బావగారు ఇంటికి రావాలని పూజ జరిపిస్తోంది. నేను కూడా అక్కడికే బయలుదేరుతున్నాను. అమ్మా, నువ్వేం అనుకోనంటే ఒక మాట చెప్తాను. చెప్పండి ఆంటీ. ఏం లేదమ్మా, మీ అక్కకైతే కుజదోషం ఉంది. నువ్వు వెళ్ళి తనతో పాటు పూజలో కూర్చుంటే నీకు కూడా లేనిపోని కష్టాలొస్తాయి. ఏం మాట్లాడుతున్నారు మీరు? పూజలో కూర్చుంటే కష్టాలు రావడం ఏంటి? ఎవరు చెప్పారు మీకు అది? జాను పాపం పెద్దావిడ తనేదో చెప్తుందిగా. లేదు సార్, నేను ఇటువంటివన్నీ నమ్మను సార్. మా అక్క పూజకి నేను వెళ్లాల్సిందే. నీకు మీ అక్క అంటే ప్రేమ ఉండొచ్చు, కానీ మీరిప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నారు. నేను మీ మంచి కోరి చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. నేను వెళ్ళొస్తాను సార్. జాను ఒక్క నిమిషం. ఆవిడ చెప్పిన దాంట్లో నిజం ఉందనిపిస్తోంది. ఏంటి సార్ మీరు కూడా? అక్కడ పూజకి ముత్తైదువులు కావాలి. కానీ జాను, నీకు తెలుసు కదా, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. నువ్వు కూడా ఒక్కసారి ఆలోచించు. ఇందాక ఆవిడన్న దాంట్లో తప్పే ఉంది. అయినా ఆవిడలా చెప్పిందంటే మన మంచి కోసమే జాను. అయినా ముత్తైదువులకు కొదవే ఉంది. మీ అక్క ఇంటి చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. కానీ సార్ అది... జాను ప్లీజ్, ఈ ఒక్కసారి నా మాట విను. పద లోపలికి వెళ్దాం. సరే సార్. మై స్వీట్ జాను, పద.